రైట్. సరస్వతి పుష్కరాలకు సంబంధించి వార్త కనిపిస్తుంది ఇక్కడ. సో ఇంకా హైలైట్గా అంటే ఇక్కడ రేపటి నుంచి మెట్రో బాధలు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఒకసారి జూమ్ చేయి. సో రైల్లో పెరిగిన ఛార్జీలు, గరిష్ట టికెట్ ధర 75, కనిష్ట టికెట్ రేటు 12 వెల్లడించిన మెట్రో రైలు అధికారులు. ఇక ఎఫ్ఎఫ్సి రిపోర్ట్ ప్రకారమే పెంపు, సర్కార్ గ్రీన్ సిగ్నల్తో హైకు. ఫ్రీ బస్తో మెట్రోపై భారీ ఎఫెక్టు. రైల్లో తగ్గిన ప్రయాణికుల సంఖ్య నష్టాలు పూడ్చుకునేందుకు బాధుడంట. హైదరాబాద్ నగర ప్రజలపై ఛార్జీలు భారం మోపేందుకు మెట్రో రైలు సిద్ధమైంది. శనివారం నుంచి ఛార్జీలు పెంచాలని నిర్ణయించింది. ఛార్జీల పెంపు ప్రతిపాదనపై ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీ ఎఫ్ఆర్సి నివేదిక సర్కారుకు ఓకే అనగానే ఛార్జీలను వడ్డీపురకు మెట్రో రెడీ అయింది. కనీస ఛార్జీ 10 నుంచి 12కి, గరిష్ట ఛార్జీ 60 నుంచి 75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం వస్తున్న ఆదాయం కంటే దాదాపు 5,000 కోట్ల అదనపు ఆదాయం రాబట్టేందుకు వీలుగా మెట్రో ఛార్జీని ఎల్ఎన్టీ పెంచినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం వస్తున్న ఆదాయం కంటే దాదాపు 5,000 కోట్ల ఆదాయం రాబట్టేందుకు వీలుగా మెట్రో ఛార్జీను ఎల్ఎన్టీ పెంచినట్టు తెలుస్తున్నట్టు ఇక్కడ వార్త కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఎప్పుడైతే మెట్రో ఏర్పడిందో హైదరాబాద్లో అప్పటి నుంచి ఇక వరుసగా 2017, 18 అనుకుంటా, నాకు తెలిసి 19లో పడ్డది మెట్రో. సో అప్పటి నుంచి కూడా ఇక నడుస్తూ ఉంది. టికెట్ రేట్ల పెరుగుదల లేదు. ఇది మొదటిసారి టికెట్ రేట్ పెరుగుదలకి తెలుస్తుంది. బట్ ఎప్పుడైతే ఫ్రీ బస్ వచ్చిందో, ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి మెట్రో ఎక్కేవారి సంఖ్య తగ్గిందట. ప్రధానంగా మహిళలంతా కూడా ఇక ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి ఎక్కువగా ఫ్రీ బస్సులనే పోతూ ఉన్నారు. ఉద్యోగాలకైనా లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉన్నా ఏమున్నా కూడా ఎక్కువగా ఆర్టీసీ బస్సుకు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో నిమిషానికి బస్సు వస్తూనే ఉంటుంది. ఎక్కొచ్చు, దిగొచ్చు. అప్పుడంటే టికెట్ కాబట్టి ఖచ్చితంగా మరి కుక్కటిపల్లి పోవాల్సినటువంటి వ్యక్తి కుక్కటిపల్లె బస్సు ఎక్కాలన్నటువంటి ఆ నియమ నిబంధన ఉంటుండే గతంలో. అంటే టికెట్ తీసుకోవాలి కాబట్టి. ఇప్పుడు టికెట్ లేదు, ఏముంది అంటే ఫ్రీ. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేటలో ఎక్కిన వ్యక్తి మియాపూర్ టికెట్ తీసుకోవచ్చు. మధ్యలో బాల్నగర్లోనో లేకపోతే అమీర్పేటలోనో ఇంకోనో ఏనో దిగవచ్చు. దిగి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి ఇంకో చోటుకి వెళ్ళిపోవచ్చు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి. సో అట్లా ఉచిత బస్సు ప్రయాణాన్ని చాలామంది ఉపయోగిస్తున్నారు. మెట్రో ప్రయాణం తగ్గింది మహిళలది కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నటువంటి మెట్రో ఎల్ఎన్టీ కంపెనీ మరి ప్రభుత్వానికి మాకు కొంత ఆదాయం తగ్గుతూ ఉంది, మరి ఛార్జీలు పెంచుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. కనిష్టంగా 10 రూపాయలు ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీబీఎస్ నుంచి గాంధీ భవన్ పోవాలన్నా మరి ఒక స్టేషన్ 2 స్టేషన్కి అయినా కనీసంగా 10 రూపాయలు ఉంటే ఇప్పుడు ఆ 10 రూపాయలు కాస్త 12 చేస్తున్నది. గరిష్టంగా 60 రూపాయలు ఉంటే ఇప్పుడు 75 రూపాయలు చేస్తుంది. అంటే దాదాపు 15 రూపాయలు పెరిగినట్టున్నది. మరి రేపటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందట. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా మెట్రోకి వచ్చిన వాళ్ళు ఓ 10 రూపాయలు ఎక్కువ పెట్టుకోర్రి. మొన్నటిదాకా 60 ఉండే కదా అని చెప్పి కరెక్ట్గా 60 రూపాయలు పెట్టుకుంటే ఇబ్బందులు పాలవుతారు. సుమా 60 కాదు 75కి అయింది గరిష్టంగా. కాబట్టి ఓ 10-20 రూపాయలు ఎక్కువ పెట్టుకునేటువంటి అవకాశం మరి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మొత్తం మీద అయితే మెట్రో ప్రయాణికులకు ఇది షాక్ అని చెప్పుకోవచ్చు. మెట్రో ప్రయాణికులు నిజంగానే మరి మొన్నటిదాకా అలవాటు పడ్డారు. 60 రూపాయల టికెట్టు, 10 రూపాయల కనిష్ట ధర. ఇక వాళ్ళు ఓ 10-15 రూపాయలు ఎక్కువ పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఉన్నది.